Namaskaram, welcome to my channel. This is Dr. R.B. Sudha, me Dr. R.B. Sudha, astrologer, trainer and life coach. మీకు ఎనీ డౌట్స్ లైఫ్ మీద ఉన్నా లేకపోతే ఆస్ట్రాలజీ అంటే జాతకాలు చూపించుకోవాలన్నా కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి. అలాగే నంబర్ కూడా ఇచ్చున్నాము, దానికి సంప్రదించినా మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల అంటే మే నెల రాశి ఫలితాలు, అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశులకి అని మాట్లాడబోతున్నాము. ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. సో మేజర్ గోచారం ఈ నెల మే 1ని జూపిటర్ అంటే గురువు ఏమో మనకి మేషరాశి నుంచి వృషభ రాశికి మూవ్ అవుతున్నారు. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ అంటే ఏంటంటే బుధుడు డెబిలిటేషన్లో ఉన్నారనమాట, ఆయన కూడా మూవ్ అవుతున్నారు ఈ నెల. సన్ ఏమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు ఈ నెల. అదే ఈ నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మూవ్ అవుతున్నారు, వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసామంటే వీనస్ మూమెంట్ ఉంది మనకి. రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలోనే ఉన్నారు. అలాగే శని మేజర్ ప్లానెట్ మనకి ఏంటంటే కుంభంలోనే ఉన్నారు. కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారనమాట. మిగతా చిన్న ప్లానెట్స్ మూవ్ అవుతూనే ఉంటాయి. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మూవ్ అవుతూ ఉంటారు. సన్ ఏమో ఒక మంత్కి. అలాగే జూపిటర్ మేజర్ ప్లానెట్ మూవ్మెంట్ అనమాట, వృషభ రాశికి మూవ్ అవుతోంది. చాలా ఇంపార్టెంట్ ఒక గోచారం అనమాట. గురువు ఎక్కడ ఉంటే అక్కడే మనకి ఎక్స్పాన్షన్ అవుతుంది, అంటే గురు బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది వృషభ రాశి వాళ్ళకి. అలాగే మనం చూసాము అంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, అలాగే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో కొన్ని రాశులకి ఏంటంటే అంత బాగుండదు, మిగతా రాశులకి చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పవలసింది, గురు బ్లెస్సింగ్ ఉంటే అన్ని బ్లెస్సింగ్ ఉన్నట్టే మనకి. సో మేజర్ అంటే ఏంటంటే ఈ నెల మే 2024 గోచారం అయ్యేది గురు మనకి మేషరాశి నుంచి వృషభ రాశికి వెళ్తున్నారు. కొన్ని రాశులకి చాలా చాలా బాగుంటుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. తప్పక మీరు ద్వాదశ రాశులకి మేము చెప్పే ప్రెడిక్షన్స్ వినండి అంటే చూడండి. మీకు కావాల్సింది అంటే ఏంటి, మీకు సొల్యూషన్ తప్పక దొరుకుతుంది దాంట్లో. తప్పక అన్నీ పూర్తిగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండాను. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే తప్పక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మేము చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆస్ట్రాలజీ కూడా నేర్పుతాం అనుకుంటున్నాం అనమాట, ఆస్ట్రాలజీ లెసన్స్ లాగా. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ సండే ఆస్ట్రాలజీ క్యాంప్ కూడా ఉంటుంది నా దగ్గర. నా నంబర్కి అంటే ఈ నెంబర్కి కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కనుక తప్పక మీకు అపాయింట్మెంట్ అనేది దొరుకుతుంది. అలాగే ఏంటంటే ఆఫర్స్ కూడా ఉంటాయి ఆ రోజు, మిగతా రోజుల కన్నా ఆఫర్స్ ఉంటాయి. డైరెక్ట్గా వచ్చి కలవడానికి మీకు ఛాన్సెస్ కూడా ఉంటుంది, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో తప్పక ఏంటంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే నంబర్కి కానీ, ఇట్ ఈస్ ల్యాండ్లైన్ నెంబర్ అనుకోండి, ల్యాండ్లైన్ నెంబర్కి కానీ తప్పక సంప్రదించండి. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. మనం గురు గోచారం గురించి మాట్లాడుకుంటున్నాం. సో గురు జపం చేసుకోవడం కానీ, గురుని పూజించడం కానీ, అలాగే దక్షిణామూర్తిని పూజించడం కానీ, ఎవరి గురువు వాళ్ళకి అంటూ ఉంటాం కదా, తల్లి కూడా ఒక గురువే, తండ్రి కూడా ఒక గురువే, మన గురువులు కూడా గురువులు అంటే టీచర్స్ కూడా. సో తప్పక దక్షిణామూర్తి కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి కానీ వీళ్ళందరినీ మనం కొలిస్తే కన్నా చాలా మంచిది. కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమంగా ఉంటుంది, అండ్ కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుంటుంది. ఎందుకంటే లైఫ్ అనేది అప్స్ అండ్ డౌన్సే కదా. ఇవన్నీ నేను ద్వాదశ రాసుల గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను, తప్పక స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడబోయేది కుంభరాశి వాళ్ళ గురించి. రాశి ఫలితాలు స్టార్ట్ అగైన్. నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడబోయేది మే నెల 2024 కుంభరాశి ఫలితాలు. కుంభరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉందో రాశి ఫలితాలు మాట్లాడుకుందాము. మనకి తెలుసు కుంభరాశిలోనే శని బలంగా కూర్చున్నారు, ఆయన మూల త్రికోణం అంటే చాలా బలంగా ఉన్నాడు అనమాట. అందరికీ తెలిసిన ఒక విషయం, కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతోంది. అలాగే 2వ ఇంట్లో మనకి రాహు అలాగే మార్స్ సంచారం జరుగుతోంది ఈ నెల. అలాగే 3వ ఇంట్లోంచి 4వ ఇంట్లోకి జూపిటర్ వెళ్తున్నారు, అంటే గురువు సంచారం జరగబోతోంది అనమాట. సో మిగతావన్నీ చిన్న చిన్న గ్రహాలు అంటే ఏంటంటే ఇప్పుడు సన్ కూడా ఎగ్జాల్టేషన్లో ఉన్నారు, అలాగే మార్స్ వీనస్ సంచారం కూడా మనకి జరుగుతోంది అనమాట.
అండ్ మనం చూసాము అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది ఈ నెల అనేది చూసాము అంటే ఏలినాటి శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. అందుకని మిశ్రమం అని చెప్పుకుంటున్నాం అనమాట వీళ్ళకి ఫలితాలు. ఈ నెల దేంట్లో మిశ్రమం? కెరియర్ విషయంలో చాలా మిశ్రమంగానే ఉంటుంది. అంటే ఏంటంటే వీళ్ళు ఫాల్స్ ప్రామిసెస్ అనేది ఇవ్వకూడదు. అంటే ఏంటంటే నేను చేసేస్తాను అని ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే నెగటివిటీకి దారితీస్తుంది. ఎందుకంటే మన టైంకి మనం సబ్మిట్ చేయకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆల్సో ఎంఎన్సీస్లో ఇది కామన్గా జరిగే ఒక విషయం. నేను చేసేస్తానని టైంకి చేయకపోవడం. సో ఒకటి మాట ఇస్తే మాట మీద నిలబడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కెరీర్ విషయంలో మిశ్రమంగానే ఉంది. ఎందుకంటే అడ్డంగాలు అనేవి తప్పవు. ఎస్పెషల్లీ ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు సహకరించరు. అంటే ఏంటంటే మనం చేసే పనిలో కూడా వాళ్ళు కొన్ని నెగటివిటీ తీసుకురావడానికి, అలాగే వెనకాతల వాళ్ళకి గుర్తింపు రావాలి, మీకు గుర్తింపు రాకూడదు అనే ఛాన్సెస్, అంటే ఏంటంటే కిందకి దిగజారే స్టేట్కి తీసుకురావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా మసులుకోండి అందరితోనూ. మనం ఏంటంటే అందరూ మనకి ఫ్రెండ్సే, అందరూ మనకి మంచి చేయాలని అనుకుంటూ ఉంటాము. అలా కాకుండా కొంచెం మీ ఇంటలెక్ట్ ఉపయోగించి కొంచెం ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ ఎస్పెషల్లీ మనం చెప్పాలి అనుకుంటే అందరూ సహకరిస్తారు అని చెప్పలేం, కానీ అందరితోనూ చేయాలి కదా. ఇప్పుడు కింద నుంచి పై వాళ్ళ దగ్గర అధిష్టానం వరకు మనం కాంప్రమైజ్ అవుతూ మనకి వాళ్ళ మన్నను పొందుతూ ఉంటేనే మనకి ఒక పదవి అనేది వస్తుంది. కనుక తప్పక శ్రమ అనేది చాలా అధికం ఉంటుంది. అందరూ మనకి సహకరిస్తారు, మనకి సపోర్ట్ ఇస్తారు అని చెప్పలేమన్నమాట. జాగ్రత్తగానే ఉండవలసిన తరుణం ఎస్పెషల్లీ ఈ నెల. అండ్ ఫైనాన్షియల్ విషయానికి వస్తే కనుక చాలా ఖర్చు అనేది అధికం, కానీ ఇక్కడ కొంచెం బెటర్ అవుతుంది. సేవింగ్స్ అనేది కొంచెం చూస్తారు ఈ నెల. ఎందుకంటే మనకి జూపిటర్ సెకండ్ లార్డ్ ఫోర్త్కి వెళ్తున్నారు, కొంచెం కంఫర్టబుల్గానే ఉంటుంది. రాబడి అనేది కొంచెం ఎక్కువ అవుతుంది ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్కి. అలాగే బిజినెస్ వెంచర్స్ కూడా ఎక్కువ అవుతాయి. బిజినెస్ పార్ట్నర్స్ కూడా మీకు వస్తారు, బాగా అంటే ఏంటి విస్తరిస్తారు. బిజినెస్లో కాంపిటీషన్ కొంచెం తగ్గుతుంది మీకు అని చెప్పాలి. రాబడి అనేది చూస్తారు, అంటే మీరు పడిన కష్టం అనేది కొంచెం ఫలితం చూసే ఒక నెల ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్కి. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ అంత మంచి సూచనలు కావు. జాగ్రత్తగానే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈ నెల పెట్టిందే రాబడి వచ్చేస్తుంది అంత వచ్చేస్తుందని చెప్పడానికి లేదనమాట. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఏంటంటే మంచి సూచనలే కనిపిస్తున్నాయి. మనకి సెకండ్ హౌస్లో రాహు ఉన్నాడు కనుక దూరపు దేశాలు వెళ్ళి సంపాదించుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అలాగే దూరపు దేశాలు సందర్శించే అవకాశాలు వస్తాయి అన్నమాట. అలాగే ఏంటంటే ఇప్పుడు ఉద్యోగంలో సెటిల్ అయ్యాము బాగుంది అనుకున్న వాళ్ళందరికీ ఏంటంటే కాంప్లసెన్సీ కాకుండాను ఇంకా కష్టపడే యోగం. అంటే ఏంటంటే వాళ్ళు వేరే జాబ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ స్థానచలనం కూడా ఎక్కువ ఉంటుంది ఈ నెల అని చెప్పాలి. ఇది మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే మన ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కదా ఇది. అండ్ ఆల్సో అలాగే ప్రమోషన్స్ అవన్నీ కూడా ఇచ్చే, అంటే మనం అనుకున్నది మనకి వస్తుంది అని చెప్పలేము, మిశ్రమంగానే ఉంటుంది. ఏదైనా ఎత్తు తగులే. అలాగే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి ఉంటుంది అని చెప్పలేము అనమాట. కానీ పెద్దల విషయంలో మీ మన్నన మీరు పొందుతారు, కొంచెం గుర్తింపు అనేది వస్తుంది ఇంట్లో. నేను చెప్పేది దాంపత్య జీవితం, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో. అండ్ ఆల్సో ఏంటంటే అలాగే మనకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ తోటి మనకి కలయిక ఉంటుంది, బాగుంటుంది. విందు విహారాల్లో కలుసుకుంటారు, ఇంకా బాగుంటుంది అని చెప్పాలన్నమాట. అలాగే ఏంటంటే మనం ముందుకు సాగాలి, డబ్బు ఎక్కువ సంపాదించాలి అనే యోచన కూడా వస్తుంది. సో బిజినెస్లో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ విస్తరిస్తారు, బాగుంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అంటే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి మంచి రోల్స్ వస్తాయి. అలాగే యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచిది సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. ముందుకు సాగే ఒక యోగం అనేది కనిపిస్తోంది, తప్పక ట్రై చేయొచ్చు. కానీ ఈ నెల ఏంటంటే స్టెప్పింగ్ స్టోన్ కిందే వాడుకోవాలి. ఈ నెలే అన్నీ అయిపోతాయని చెప్పలేము కదా. సో తప్పక ఏంటంటే మంచి సూచనలు కొంచెం ప్రీవియస్ మంత్స్ కన్నా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ముందుకు సాగే యోగం అనేది కనిపిస్తోంది, బాగానే ఉంటుందని చెప్పాలి. పిల్లల విషయానికి వచ్చేప్పటికీ కొంచెం పిల్లలు దారి తప్పే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. వాళ్ళని కనిపెట్టుకో ఉండడం చాలా చాలా మంచిది. పరిహారాలు చేయడం అనేది చాలా మంచిదన్నమాట.
ఇప్పుడు ఏంటంటే మనకి జూపిటర్కి మన పరిహారాలు చేస్తే, ఎందుకంటే పాజిటివిటీ పెంచాలి కదా. సో గురువుకి చేయడం అనేది మంచిది. అలాగే దాంపత్య జీవితంలో అనుకూలత పెరగాలంటే రాధాకృష్ణకి ఎవ్రీ థర్స్డే వర్షిప్ చేయడం అనేది, గుడికి వెళ్ళడం కానీ, వాళ్ళ అష్టకం చదువుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. మనకి కృష్ణుడేమో జగద్గురువు, సో రెండిటికి మనకి పనికొస్తుంది కనుక రాధాకృష్ణులు చెప్పాను. అలాగే మనం ఏంటంటే బెల్లంతో చేసింది కానీ, వీటితో చేసింది కానీ, మన గోవులు కానీ, కుక్కలు కానీ, లేకపోతే మంకీస్ కానీ ఇవ్వడం అనేది మంచిది. అండ్ ఆల్సో ఏంటి, దానం చేయాలి అంటే తప్పక శనిదానం చేయడం మంచిది, తైల దీపం పెట్టుకోవడం మంచిది. అలాగే ఇంకో సూచన చెప్పాలి అంటే ఆస్ట్రో క్యాంప్ అనేది ఎవ్రీ సండే పెట్టడం జరుగుతుంది ఇక్కడ నా ఆఫీస్లో. అంటే డైరెక్ట్ కన్సల్టేషన్ వచ్చే వాళ్ళకి దాంట్లో ఫీలో రిబేట్ ఉంటుందన్నమాట. సో మీరు అపాయింట్మెంట్ తీసుకునే రావాలి, తప్పక మీరు వచ్చి కలవచ్చు నన్ను. అలాగే మంచి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ జాతక రీత్యా. జాతకం చూపించిన వాళ్ళకే ఇవన్నీ అనమాట. సో సండే ఆస్ట్రో క్యాంప్ ఉంటుంది. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి, అలాగే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి సంప్రదించండి. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మనం ఇంకోటి చెప్పాలి అంటే, నాది కొత్త వెబ్సైట్ ఓపెన్ చేశాను, astrosudha.in అనేది. సో చూసి మీరు కమెంట్ చేయండి. దాంట్లో ఏమో బ్లాగ్ కూడా ఉంటుంది. నేను చాలా వేదిక్ అస్ట్రాలజీ మీద చాలా రాసున్నాను అనమాట, బ్లాగ్స్, ఆర్టికల్స్ కూడా రాసున్నాను. అలాగే ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీద కూడా చాలా రాసున్నాను. ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, మన లైఫ్ని ఎలా పద్ధతిగా లీడ్ చేయాలి అనేది కూడా దాంట్లో ఉంటుంది. సూచనలు అన్నీ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు, ఫ్రీగానే చూసుకోవచ్చు అవన్నీను. ఇంకో విషయం ఏంటంటే, మన దగ్గర జెమాలజిస్ట్ మంచి వాళ్ళు ఉంటారు. అలాగే సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ జాతక రీత్యా మంచి జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనం ఏంటంటే పూజలు చేయించి కూడా మనం చేయిస్తాం అన్నమాట. ఎందుకంటే చాలామందికి ఈ కాలంలో టైం ఉండట్లేదు. వాళ్ళకి మంచి జరగాలి, పాజిటివిటీ పెరగాలి, వాళ్ళు అనుకున్నది సాధించాలి అన్నప్పుడు ఒకటి మనం చెప్పేది పూజలు, ఇంకోటి ఏంటంటే జపాలు, ఇంకోటి ఏంటంటే మనకి జాతిరత్నాలు చెప్తూ ఉంటాము జాతక రీత్యా. ఇవన్నీ చేసుకోలేని వాళ్ళు తప్పక మమ్మల్ని సంప్రదిస్తే పూజలు చేయించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రసాదం పంపించడం జరుగుతుంది. అలాగే ఏంటంటే కాలసర్ప దోష నివారణ పూజలు, పితృదోష నివారణ పూజలు, ఎస్పెషల్లీ నాగబలి, ఇంకోటి ఏంటమ్మా నారాయణ బలి, పుణ్యవచనాలు, ఇవన్నీ చేయించి అన్ని పుణ్యక్షేత్రాల్లో చేయించి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. తప్పక మమ్మల్ని సంప్రదిస్తే వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి, అలాగే నా వెబ్సైటు, లేకపోతే నా నంబర్కి, ల్యాండ్లైన్ నెంబర్ ఉంది, ఆ ల్యాండ్లైన్ నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నా వెబ్సైట్ నుంచి కూడా డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫామ్ అది ఉంటుంది, డైరెక్ట్గా నాకే వస్తుందన్నమాట. కాంటాక్ట్ అవ్వచ్చు, అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే కదా. సో మీరు జాతకం చూపించుకుంటే ఏంటంటే లైఫ్ ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది, మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది మీ జాతక రీత్యా. అది చేస్తే ఇంకా బాగుంటుంది, పాజిటివిటీ కూడా పెరుగుతుంది. మన కలర్స్ విషయానికి వస్తే బ్లూ చెప్తాం, డార్క్ బ్లూ. సో డార్క్ బ్లూ, అలాగే సన్ కదా ఇప్పుడు, డార్క్ బ్లూ అండ్ గోల్డ్ వేసుకుంటే బాగుంటుంది. మీ వార్డ్రోబ్లో పెట్టుకుని చూడండి. అంటే ఏంటి, ఎవ్రీ శనివారం వేసుకోవడం మంచిది, ఇంకా బాగుంటుంది మీకు. ఒకసారి వాడి చూడండి. థ్యాంక్ యూ.